వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో మనం డిఎస్సి సోషల్ స్టడీస్ సంబంధించి 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠ్యాంశంలో బిట్స్ని చూద్దాం. మొదటి పాఠ్యాంశంలోని మొదటి బిట్ ఈ క్రింది విధంగా రావడానికి అవకాశం ఉంటుంది. పగటిపూట నక్షత్రాలను మనం చూడలేకపోవడానికి గల కారణం ఈ క్రింది వానలో ఏమిటి అనిస్తాడు. పగటిపూట మనం నక్షత్రాలను చూడలేకపోవడానికి గల కారణం ఏమిటి, క్రింది వానలో ఏమిటి? దానికి సరైన సమాధానం సూర్యుని యొక్క చాలా ప్రకాశవంతమైన కాంతి కారణంగా మనం నక్షత్రాలని పగటిపూట చూడలేము. దీన్ని గుర్తుపెట్టుకుంటే సరైన సమాధానాన్ని మనం రాయటానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవ ప్రశ్న, ఖగోళ వస్తువులు అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇక్కడ రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులను ఇచ్చాడు, దానికి అర్థం నక్షత్రాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి అన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు. దీని నుండి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది? ఈ క్రింది వానలో ఖగోళ వస్తువులకు సంబంధించని అంశం ఏమిటి అని ఇస్తాడు. మొదటి ఆప్షన్లో సూర్యుడు, రెండో ఆప్షన్లో చంద్రుడు, మూడో ఆప్షన్లో నక్షత్రాలు, పైవన్నీ సరైనవే అని ఇస్తాడు. దానికి సరైన సమాధానం 4, ఆప్షన్ 4. పైవన్నీ సరైనవే, ఖగోళ వస్తువులే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి ఇవన్నీ కూడా ఖగోళ వస్తువులే. ఇప్పుడు ఖగోళ వస్తువులు అంటే ఏంటో తెలుసుకున్నాం. ఖగోళంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఖగోళ వస్తువే. దీనిలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, వాటిని చూద్దాం. కొన్ని ఖగోళ వస్తువుల్లో కొన్ని ఖగోళ వస్తువుల గురించి చెప్తున్నాడు. ఈ పేరాలో మరికొన్ని ఖగోళ వస్తువుల గురించి చెప్తాడు. జాగ్రత్త చూడండి. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా, వేడిగా ఉంటాయి. అవి వాయువులను కలిగి ఉంటాయి. సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండి పెద్ద మొత్తంలో వేడిని కాంతిని విడుదల చేస్తాయి. ఆ ఖగోళ వస్తువులు ఏమిటి అంటే నక్షత్రాలు. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా కాంతిని, వేడిని ఉత్పత్తి చేస్తాయి, అవి నక్షత్రాలు. ఈ ఖగోళ వస్తువులు నక్షత్రాలు అంటారు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. ఖగోళ వస్తువులలో సొంతంగా వేడిని, కాంతిని ఉత్పత్తి చేసేవి క్రింది వానిలో ఏమిటి అనిస్తాడు. మొదటి ఆప్షన్ చంద్రుడు, రెండవ ఆప్షన్ భూమి, మూడవ ఆప్షన్ ఉల్కలు, 4వ ఆప్షన్గా నక్షత్రాలు ఇస్తాడు. లేదా 4వ ఆప్షన్గా సూర్యుడు అని కూడా ఇవ్వచ్చు. కాబట్టి 4వ ఆప్షన్ సూర్యుడు లేదా నక్షత్రాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుడి వంటివే. కానీ మనకు వాటి యొక్క వేడి, కాంతి అంతగా చేరదు. దీనికి కారణం ఏమిటి అని అడుగుతాడు. ఇక్కడ నుంచి స్టేట్మెంట్ ఇస్తాడు. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేని నక్షత్రాలు సూర్యుడి వంటివే, కానీ మనకు వాటి వేడి లేదా కాంతి అంతగా చేరదు. దీనికి కారణం ఏమిటి అని ఇస్తాడు. క్వశ్చన్ పెద్దదిగా ఇచ్చి ఆన్సర్ చిన్నదిస్తాడు. దానికి సరైన సమాధానం అవి మనకి చాలా దూరంలో ఉండటం వల్ల. ఇది సరైన ఆన్సర్. నక్షత్రాలకు సంబంధించి క్రింది వాటిలో సరి కాని అంశం ఏమిటి అని ఇస్తాడు. సరైన అంశం మనం 4 అంశాలని గుర్తించుకుంటే సరి కాని అంశాలను మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నక్షత్రాలకు సంబంధించి సరైన అంశాలు ఏంటంటే అవి మనకి చాలా దూరంలో ఉండటం, అవి మనకి చిన్నవిగా కనిపించటం, వాటి కాంతి మన వరకు చేరకపోవటం, వాటి వేడి మన వరకు భూమికి చేరకపోవటం, ఇవన్నీ సరైన అంశాలు. డిఎస్సిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా క్వశ్చన్లు ట్విస్ట్ చేసి ఇస్తాడు. అంతేగాని భారతదేశ రాజధాని ఏమిటి, ఆంధ్రప్రదేశ్ వైశాల్యం ఎంత, ఇలాంటివి డైరెక్ట్ క్వశ్చన్లు చాలా తక్కువగా ఉంటాయి. ట్విస్ట్ చేసి ఇస్తాడు, వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక రెండవ పేరాలో మరికొన్ని ఖగోళ వస్తువుల గురించి చెప్పాడు. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. అవి ఏమిటి అంటే చంద్రుడు, భూమి, ఉల్కలు, మిగిలిన ధూళి, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు. ఇవి నక్షత్రాల కాంతిచే వెలుగుతూ ఉంటాయి. అవి ఏంటంటే గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తాకుచుక్కలు. ఇక్కడ క్వశ్చన్ మరొక రకంగా రావచ్చు. ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ అని ఇంగ్లీష్లో ఉన్నట్టుగా ఈ క్రింది వానిలో సరికానిది ఏమిటి అని ఇస్తాడు. గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, నక్షత్రాలు అని ఇస్తాడు. గ్రహాలు, ఉపగ్రహాలు
గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవి సొంతంగా వేడిని, కాంతిని ఉత్పత్తి చేయని వస్తువులు. 4వ ఆప్షన్లో ఇవ్వబడినటువంటి నక్షత్రం సొంతంగా వేడిని, కాంతిని ఉత్పత్తి చేయగల వస్తువు. ఇలా మనం ఐడెంటిఫై చేయగలగాలి. మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహం. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. దీని నుండి మనం వేడి, కాంతిని పొందుతున్నాం. మన భూమిని చాలా దూరం నుంచి చూస్తే అది చంద్రుడిలా మెరుస్తుంది. చూడండి, మన భూమి చాలా దూరం నుంచి చూస్తే అది చంద్రుడిలా మెరుస్తుంది. దీనికి కారణం ఏమిటి అని అడుగుతాడు. దానిలో సూర్యుని యొక్క కాంతి. మన భూమిని చాలా దూరం నుంచి చూస్తే అది చంద్రుడిలా మెరుస్తుంది. దీనికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు. దీనికి కారణం సూర్యుడి యొక్క కాంతి భూమిపై పడి పరావర్తనం చెందటం అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ చంద్రుడి గురించి చెప్తున్నాడు. ఇది మన భూమికి తోడుగా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చంద్రుడు మన భూమి వలె సూర్యుడి నుండి వేడి, కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయి. వాటికి కొన్ని ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ మనం చేద్దాం అనే పరిశీలన చాలా ముఖ్యమైనది. ఇది గుర్తుంచుకోండి. డిఎస్సిలో క్వశ్చన్ అలాగిస్తాడు. టార్చ్ లైట్, తెల్ల కాగితం, గుండు సూది వీటిని అనుసరించి క్రింది వానిలో ఏమి నిరూపించవచ్చు? లేదా టార్చ్ లైట్, తెల్ల కాగితం, గుండు సూది వీటిని ఈ క్రింది అంశాలలో దేని నిరూపించడానికి ఉపయోగిస్తారు? టార్చ్ లైట్, తెల్ల కాగితం, గుండు సూది అనేది పగటిపూట సూర్యుని యొక్క కాంతి కారణంగా నక్షత్రాలు కనిపించవు అనే అంశాన్ని నిరూపించడానికి ఉపయోగిస్తాం. ఈ 3 వస్తువుల్ని డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ని చాలా లోతుగా ఆలోచించి చదువుకోవాల్సి ఉంటుంది. టార్చ్ లైట్, తెల్ల కాగితం, గుండు సూది వీటిని మనం పగటిపూట నక్షత్రాలు కనిపించకపోవడానికి గల కారణం సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కాంతి అని మనం ముందు చదువుకున్నాం. ఇంతకుముందు ఒక 5 నిమిషాల ముందు దానికి సంబంధించిన ప్రయోగం. కాగితాన్ని తీసుకుంటాం, దానికి గుండు సూదితో చుక్కలు పెడతాం, చిన్న కణాలు పెడతాం. దాని టార్చ్ లైట్కి రబ్బర్ బ్యాండ్తో పెట్టి గదిలో ఉన్నటువంటి లైట్లన్నీ ఆర్పివేసి ఒక గోడ పైన టార్చ్ లైట్ ఆన్ చేసి వదిలినట్లయితే చిన్న నక్షత్రాల్లా ఆ గుండు సూది కన్నాల్లోంచి వచ్చినటువంటి కాంతి మనకి గోడ పైన కనిపిస్తుంది. ఇప్పుడు ఆ గదిలో లైట్ని ఆన్ చేస్తే ఆ గుండు సూదిలోంచి వచ్చే కాంతి మనకి కనిపించదు. దీనికి కారణం గదిలో ఉన్నటువంటి లైట్. గదిలో అన్ని లైట్లను ఆన్ చేయండి, కాంతి యొక్క చుక్కలు దాదాపు కనిపించవు. ఇది మనం మొదట చెప్పుకున్నటువంటి విషయానికి ఒక ప్రయోగం. ఉదయాన్నే సూర్యుడు ఉదయించిన తర్వాత రాత్రి ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువులు ఏమి జరుగుతుందో మీరు ఈ ప్రయోగాన్ని బట్టి తెలుసుకున్నారు. ఈ ప్రయోగానంతటికి మనం దేనికోసం చేస్తున్నామంటే పగటిపూట నక్షత్రాలు కనిపించకపోవడానికి గల కారణం. ఈ 3 అంశాలు చాలా ఇంపార్టెంట్. టార్చ్ లైట్, తెల్ల కాగితం, గుండు సూది. తర్వాత మీరు ఎప్పుడైనా వివిధ నక్షత్రాల సమూహంతో ఏర్పడే నమూనాలు గమనించారా? వివిధ నక్షత్రాల సమూహంతో ఏర్పడినటువంటి నక్షత్ర నమూనాలను నక్షత్ర రాశులు అంటారు. ఈ నక్షత్ర రాశులను వివిధ రకాల జంతువులు, వస్తువులు, జీవుల యొక్క పేర్లను పెట్టి పిలుస్తుంటారు. అలాంటి వాటిలో ఊర్సా మేజర్ లేదా బిగ్ బేర్ లేదా సప్తర్షి మండలం ఒకటి. ఇక్కడ సప్తర్షి మండలం ఇవ్వలేదు, క్రింద అంశం మనం చదివి తెలుస్తుంది. చాలా తేలిగ్గా గుర్తించదగిన నక్షత్ర రాశుల్లో ఈ సప్తర్షి మండలం ఒకటి. దీనిలో 7 నక్షత్రాలు ఉంటాయి. ఇది తర్వాత వీడియోలో మరికొంత విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.